దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మరి ఒక నూతన దినము మాకు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 17-18 అధ్యాయములు. 17వ అధ్యాయము. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయేగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడుగగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారే రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకొందరు. నీ తండ్రి మహాబలార్జుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక ఆ సింహపు గుండె వంటి గుండెగల వారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీలందరినీ నలుదిశల నుండి నీ వద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదకి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేల్ వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకే అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపేలు తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందును జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకుండానట్లు యోనాతానును అహీమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియచెప్పిరి. తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను కనుక వారు దాగిన సంగతి ఎవరికీ తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పాను కనుక వారు పోయి వెతికి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదుని వద్దకు పోయి అహీతోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని వద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటకు ఉండిన వాడు ఒకడునూ లేకపోయాను. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. దావీదు మహానయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ యొర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాషా ఇత్రాను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేలీయులను గిలాదు దేశంలో దిగి ఉండిరి.
దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదేబారు ఊరువాడగు అమీమయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరువాడును, గిలాదీయుడినైన బర్జిలయియు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని వద్దనున్న జనులను భోజనము చేయుటకే తీసుకుని వచ్చిరి. 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అబీషైను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదనని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమే యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడైన ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకే పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులేరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తిచేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రింద పడినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యన వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుచుండుట నేను చూచితనని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవు అతని కొట్టకపోతువేమి? నీవు అతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందనని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి కదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకుని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమును వేలాడుచు ఇంకను ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెను గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీలను తనుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న 10 పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు, నేను పరిగెత్తుకుని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదని అతనితో చెప్పాను. తర్వాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దాన్ని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయాను. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చి విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అనగా, అతడు ఏమైనానో సరే నేను పరిగెత్తుకుని పోవుదనను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని కూషీ కంటే ముందుగా చేరును. దావీదు 2 గుమ్మముల మధ్యను నడవలో కూర్చుని ఉండెను. కావలికాడు గుమ్మం పైనున్న గోడ మీదకి ఎక్కి పారుచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు సంగతి తెలియజేయగా రాజు, వాడు ఒంటరిగా ఉండినట్లు ఏదో వర్తమానం తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చి మరి ఒకని కనుగొని, అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు, వాడును వర్తమానం తెచ్చుచున్నాడనెను. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సును నాకు తోచుచున్నదని అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి
రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజువునగు నేను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం అని చెప్పాను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడగగా, అహీమయస్సు యోవాబు రాజసేవకుడైన నేను నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞ ఇయ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభవచ సమాచారం తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదకు వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పినప్పుడు రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని మీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మ, యెహోవా రోహి నీకు వందనాలు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి నీకే స్తోత్రము ప్రభా. రోషము గల దేవా నీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలున్నాయన అయ్యా తండ్రి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడవు నీవే తండ్రి. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు నాయన. మారానీలను మధురముగా మార్చిన దేవుడవు, మన్నాను కురిపించిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు అయ్యా తండ్రి. మా సమాధానార్థమైన శిక్షణ ఆయన మీ మీద వేసుకున్నారు, మీకు వందనాలు. మాకు పడవలసిన దోష శిక్ష మీరు భరించారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తమును బట్టి నీకు వందనాలయ్యా. నీ నిష్కలంకమైన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. నాయన ఉదయకాలంన మా అనుదిన అపరాధ పాపములు దోషములు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం ప్రభా. నాయన నీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన. అయ్యా నాయన నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి అయ్యా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగే ఉంది నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. వాక్యము ద్వారా మాతో ఇంకను మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తుతులు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్ముడానికే వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఇంకను మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకే స్తుతి స్తోత్రం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే అని నాయన నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా తండ్రి, ఉదయకాలంలో మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా తండ్రి. నాయన ఇక కృపాసనం వద్ద నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి. మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక, మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక అయ్యా. రక్షణార్థమైన కృప మా బంధువులపైకి, మా స్నేహితులపైకి, మా ఇరుగు పొరుగుపైకి అయ్యా, మా పట్టణంపైకి, మా పరిచర్లపైకి దిగి వచ్చునుగాక అయ్యా. క్రైస్తవులందరిపైకి నీ కృప దిగి వచ్చునుగాక. నీ చిత్తానుసారుగా, నీ హృదయానుసారుగా ప్రతి క్రైస్తవుడు రూపాంతరపరచబడునుగాక నాయన. ఇక దైవజనులు, దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరికీ నీ కృప కలుగునుగాక అయ్యా. నీ పరిచయలో బలమైన సాధనాలుగా వారిని వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి నాయన. అయ్యా తండ్రి, ప్రపంచ దేశంలోనూ వాటిని పరిపాలించిన రాజులు, నాయకులు వారందరిపై నీ కృప కలుగునుగాక. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాక నాయన. అయ్యా ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. యుద్ధం విషయంలో అయ్యా నాయన నీ కృపను అనుగ్రహించి అది ఆగుటకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి. భారతదేశంలో నీ చిత్తము జరిగించి నీ రాజ్యం స్థాపించమని అయ్యా ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి
మహిమయు నీవై ఉన్నది. ఆమె ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.